అవునా, మీలాంటి కార్యకర్తలు దాదాపుగా చాలా మంది ఉన్నారు, మీలాంటి ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నారు, మీలాంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పెట్టి లాఠీ దెబ్బలు తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కాదని మీ వరకు వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? ఎన్ఎస్వే కాన్స్ మొదలు పెడితే ఇలాగైతే ఈరోజు 23 సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను. వ్యాపారం చేయట్లేదు కదా, వ్యాపారాలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి 20 కోట్లు పడేసి నాకు టికెట్ ఇవ్వండి, మేము భక్తు రాజకీయం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నాం. సో మీరు కేసీఆర్ గారిని విమర్శించింది కుటుంబ పాలన అని చెప్పేసి చాలా సందర్భాల్లో విమర్శించారు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదనుకుంటున్నారు? మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తారు తప్ప ఎక్కడ కూడా కేంద్రీకృత పరిపాలన, కేంద్రీకృత వ్యవస్థ ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కుటుంబం చేతిలో బందీ కాదు అధికారం అనేది. నాకు తెలిసి కేసీఆర్ దగ్గర అనధికారికంగా 10 లక్షల కోట్లు వస్తున్నాయి. భారతదేశంలో అత్యంత ధనవంతుడు అంటే కేసీఆర్.